ప్రాంతాల డెవలప్మెంట్ పై దృష్టి పెట్టామని చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అమీర్పేటలో పర్యటించిన ఆయన పలు సమస్యలను నోటీస్ చేశామన్నారు. వరద నీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారని, అందుకు సంబంధించి త్వరలో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని అంటున్న చీఫ్ ఇంజనీర్ రత్నాకర్తో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనాలు కొంత ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నమవుతున్నాయి. సో ఫస్ట్ టైం హైదరాబాద్లో భారీగా వర్షాలు పడి వాటర్ స్టాగ్నేట్ అయిన చోట రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పర్యటించారు. ముఖ్యమంత్రితో పాటు పర్యటించినటువంటి అధికారి రత్నాకర్ మనతో మాట్లాడదాం. ఏంటి సార్, చీఫ్ మినిస్టర్తో సహా మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడ జరుగుతుంది, దానికి కారణాలు ఏంటి అనేది పరిశీలించారు. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి సార్, ఆ పరిస్థితి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత? మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి ఈరోజు మధ్యాహ్నం అమీర్పేట్ గంగాబాయ్ బస్తీ, ఆ తర్వాత మైత్రివనము, తర్వాత అర్షామేస్సు, ఆ NH నేషనల్ హైవే 7 అక్కడ జరుగుతున్నటువంటి వాటర్ లాంగ్ విషయం కూడా ఆయన స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించారు. వారు ఆదేశాలు కూడా ఇచ్చారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు వారు గంగాబాయ్ బస్తీ మొత్తం కూడా మనకు అక్కడ కాంప్రహెన్సివ్ సమగ్ర మన స్టామ్ వాటర్ నెట్వర్క్ మొత్తం రూపొందించాలని ఒక కన్సల్టెంట్ని నియమించుకొని ఆ కన్సల్టెంట్ ద్వారా మొత్తం అక్కడ ఉన్న ప్రాంతాలు, ఎగువ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు, ఆ టోటల్ మనకు ఉన్నటువంటి ఆ నెట్వర్క్ని అంతటిని పరిశీలించి మనకు ఎంతైతే పై తట్టి నుంచి వాటర్ ఎంతైతే మనకు డిశ్చార్జ్ వాటర్ వస్తుందో దానికి అనుగుణంగా మొత్తము ఆ నీరు అనేది, ఆ వరద నీరు అనేది మొత్తం ఇక్కడ ఈ బస్తీ ప్రాంతంలో ఎక్కడ కూడా వారికి ఆ ప్రాంత వాసులకు, ఆ రెసిడెంట్స్కి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తము ఆ నీరు, వరద నీరు అక్కడ కనెక్టింగ్ నాలాలోకి వెళ్ళేటట్టుగా కాంప్రహెన్సివ్ సమగ్ర ఒక స్టామ్ డ్రైన్ నెట్వర్క్ అది డిజైన్ చేయమన్నారు. దానికి అనుగుణంగానే సారు మన మాన్య ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇది కన్సల్టెంట్ని నియమించుకొని అవన్నీ సమగ్రంగా నివేదిక తెప్పించుకొని మేము ఆ విధంగా మేము అవి మిగతా పరిపాలన అనుమతులు తీసుకొని మరి గ్రౌండ్ వర్క్స్ కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. దాని తగినందుగా అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులకు సమూలంగా అటువంటి రిలీఫ్ వర్షం నుంచి కలుగుతుందని అది తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు వాటర్ స్టాగ్నేషన్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మించినారు కదా, ఆ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ దగ్గర ఇప్పుడు ఏమన్నా పాజిటివ్ రిజల్ట్ ఉందా? అంటే వాటర్ ఆగకుండా సజావుగా ఫ్లో ఉందా? మనము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనము అప్పుడు కూడా మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆదేశానుసారం తర్వాత మనము అక్కడ రెయిన్ వాటర్ స్ట్రక్చర్స్ అవన్నీ నిర్మించడం జరిగింది. మొత్తము 11 స్ట్రక్చర్స్ కట్టడం జరిగింది. దాంట్లో 10 స్ట్రక్చర్స్ సంపూర్ణంగా పూర్తయి అవి కూడా మనకి ఫీల్డ్లో కూడా మనకి మంచి ఫలితాలు కూడా ఇచ్చాయి. అయితే ఇంకొకటి 11వ స్ట్రక్చర్ ఆర్టీ ఆఫీస్లో లోపల అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. 90% పని పూర్తయింది. మిగతా కూడా అది ఒక 15 రోజుల్లో మొత్తం వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. మనము గత వర్షాల్లో చూస్తే ఈ మన రెయిన్ వాటర్ స్ట్రక్చర్స్ దగ్గర ఈ వరద నీరు నిలవకుండా, అంటే మనకు గతంలో ట్రాఫిక్కి అంతరాయం కొంత ఏర్పడేది, అట్లా కాకుండా మనకి వరద నీరు అనేది మనకు అక్కడ ఉన్నటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఈ రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లోకి ఆ నీరు వెళ్ళడం ద్వారా మనకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఒక 5 నిమిషాల్లోనే మళ్ళీ ట్రాఫిక్ సజావుగా సాగడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నిర్మించినటువంటి రెయిన్ వాటర్ స్ట్రక్చర్ల నుంచి కూడా మరి ఆ నీరు కంటిన్యూ డ్రైన్లో కూడా వెళ్ళడానికి పంపింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్షం ఆగిన తర్వాత మళ్ళీ ఆ నీళ్లను కూడా ఈ రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్లో నుంచి ఆ నీరును మళ్ళీ మనం డివాటర్ చేసేసి మళ్ళీ వచ్చే వర్షాన్ని గురించి మనము రెడీగా పెట్టుకోవడానికి మనము సంసిద్ధంగా ఆ విధంగా ప్రణాళిక ప్రకారం మేము ముందుకెళ్తున్నాము. ఈ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర పరిశీలించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏందని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు గ్రౌండ్ లెవెల్లో పరిశీలించారు. రాబోయే రోజుల్లో మళ్ళీ డీసిల్డింగ్ చేయడం, చోక్ పాయింట్ల దగ్గర ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించడం, కాంప్రిహెన్సివ్
స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ మాస్టర్ ప్లాన్ కూడా త్వరలో సిద్ధం చేస్తున్నాము అనేది చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో అయితే జనాలకు ఇబ్బంది రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాము. వర్షాకాలంలో జనాలు కూడా బయటికి వచ్చేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ సమన్వయం చేసుకుంటూ వర్షాలకు జనాలు ఇబ్బంది పడకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కొంతసేపట్లో అత్యధికమైన వర్షపాతం నమోదవడంతోనే కొంత ఇబ్బందులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా దానికి అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని ఇంజనీర్ ఇన్ చీఫ్ రత్నాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రవణ్ బిగ్ టీవీ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి.